టిడ్కో ఇళ్లను పూర్తి స్థాయిలో పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తాం. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం జగ్గైపేట పట్టణంలో బలుసుపాడు రోడ్డులో గల టిడ్కో గృహాలను మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సుబ్బారావు మరియు ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పరిశీలించారు. గత వైసీపీ ప్రభుత్వంలో పడకేసిన టిడ్కో ఇళ్ల నిర్మాణం, గత ప్రభుత్వంలో చేసిన తప్పులను సరిదిద్ది టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు త్వరలోనే అందజేస్తామని ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య అన్నారు. ఈ సందర్భంగా తాతయ్య మాట్లాడుతూ 2018లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఈ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం 3168 ఇళ్ల నిర్మాణాలు మొదలుపెట్టినట్లు పేర్కొన్నారు. 300 స్క్వేర్ ఫీట్ గల సింగిల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు 500 రూపాయలు చెల్లిస్తే మిగతాది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 365, 430 స్క్వేర్ ఫీట్ లబ్ధిదారులు సుమారు 1600 మంది ఉన్న లబ్ధిదారులు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో పాటు మ్యాచింగ్ లోన్స్ కూడా తీసుకోవాలని, ఇందులో 413 మందికి లోను మంజూరైనట్లు, మిగతా వారు కూడా తీసుకోవాలి అని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారాయణతో కలిసి టిడ్కోల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. తెలుగుదేశం గవర్నమెంట్లో మొదలుపెట్టిన టిడ్కోల నిర్మాణం 75% పూర్తయినట్లు, మిగతా 25% గత ప్రభుత్వంలో పనిచేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఎద్దేవా చేశారు. త్వరలో లబ్ధిదారులు, బ్యాంక్ అధికారులు, టిడ్కో ఐకేపీ వారితో సమావేశం ఏర్పాటు చేసి నిజమైన లబ్ధిదారులకు ఇళ్లు అందజేస్తామని తాతయ్య తెలిపారు. గతంలో ఉన్న లబ్ధిదారులు లిస్టు, ఇప్పుడున్న లబ్ధిదారుల లిస్టు తీసుకొని అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎలక్షన్ ముందు వాడు ప్రతి బెనిఫిషరీస్కి ఇచ్చారు. ఎలక్షన్ 5 ఏళ్ల తర్వాత కూడా గెలిచిన ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమాత్రం పనిచేయకుండా, కనీసం అంటించుకోకుండా ఎటువంటి డెవలప్మెంట్ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినట్టు పనులు తప్ప ఈ గత ప్రభుత్వం ఏమి చేయాలి. దీన్ని ప్రెస్టేజ్గా తీసుకొని మా నాయుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఎన్డీఏ కూటమి ఉన్నటువంటి బీజేపీ, జనసేన కూడా కలుపుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో హౌసింగ్ ఏదైతే ఇన్కంప్లీట్గా ఉండిపోయో అవన్నీగా పూర్తి చేసి త్వరలో ఇవ్వాలి, బర్నీలు హ్యాండ్ ఓవర్ చెప్పి ఆలోచనలో ఉంది. అదేవిధంగా ఈరోజు జగ్గైపేటకి వచ్చాం. జగ్గైపేట బెనిఫిషరీస్తో కూడా త్వరలో లబ్ధిదారులు, బ్యాంకర్సు, ఐకేపీ, టిడ్కో అందరితో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఎందుకు లోన్స్ ఆగినాయి, దీనికి కారణం ఏంటి, దాని నేమ్స్ చేంజ్ అయినాయా, కొంతమంది బిల్డింగ్ లేకపోవడం, కొంతమంది ఎక్స్పెక్ట్ చనిపోవడం అని అన్ని లిస్ట్ అవుట్ చేసుకొని త్వరలో మీటింగ్ ఏర్పాటు చేసుకొని వర్క్ కంప్లీట్ చేసి ఎవరైతే లబ్ధిదారులందరూ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి. దీనిలో కొంతమంది ఎలిగేషన్స్ ప్రీవియస్ లబ్ధిదారులు కాకుండా కొంతమంది నేమ్ చేంజ్ అయినాయి, అటువంటి కూడా లిస్ట్ అవుట్ తెప్పించి ప్రీవియస్ లిస్టు, ప్రజెంట్ లిస్ట్ కూడా లబ్ధిదారుల లిస్టు తెప్పించుకొని దాన్ని ఎటువంటి అవకతవకల అవకాశం లేకుండా గత ప్రభుత్వం చేసిన లబ్ధిదారులు కూడా ఏమాత్రం ఉన్న దాన్ని తీసిపారేసి నిజమైన లబ్ధిదారులకు ప్రీవియస్ ఎవరైతే సెలెక్ట్ అయినా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. మరి గత ప్రభుత్వంలా కాకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఇచ్చిన మాట ప్రకారం వాడు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. నైరుతిలో వచ్చేసేసి మాస్టర్ బెడ్రూమ్, నైరుతులు వాయువులో వచ్చేసేసి నైరుతి బెడ్రూమ్. ఎన్టీఆర్ టిడ్కో హౌసింగ్ జగ్గైపేట అర్బన్లో జగ్గైపేట మున్సిపాలిటీలో 2018లో శంకుస్థాపన జరిగింది. టోటల్గా వచ్చేసి 3168 బెనిఫిషరీస్ లిస్ట్ ఉంది. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడే ఇవన్నీ కూడా అలాట్ చేయడం, ఎవరైతే లబ్ధిదారులు అందరూ కూడా ఫ్లాట్ నెంబర్గా శాంక్షన్ జరిగింది. దానిలో 300 స్క్వేర్ ఫీటు 1536 మంది బెనిఫిట్స్ ఉన్నారు. సింగిల్ బెడ్రూము వాళ్ళకి 500 రూపీస్ పే చేస్తే పూర్తిగా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అమౌంట్ తప్ప వాళ్ళు ఇవ్వాల్సి కట్టడం అవుతుంది. దీనిలో 365 స్క్వేర్ ఫీటు, అదేవిధంగా 430 స్క్వేర్ ఫీట్ టోటల్గా 1632 మంది బెనిఫిషరీస్ ఉన్నారు. వీళ్ళకి గాను స్టేట్ అండ్ సెంట్రల్ సబ్సిడీతో పాటు వీళ్ళు మ్యాచింగ్ లోన్ తీసుకోవాలి. ఆ లోన్ తీసుకోవడానికి కానీ ఇప్పటికీ టోటల్ 1632 మందికి గాను లోన్ శాంక్షన్ అయింది. 413 మందికి లోన్ శాంక్షన్ అయింది. ఇంకా 1200
1900 లోన్ శాంక్షన్ కావాలి. దీన్ని కూడా మరి లోన్ తీసుకునే అవసరం ఉంది. ఈ టైంలో మరి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ నారాయణ గారు టిట్కో డిపార్ట్మెంట్తో మాట్లాడి అర్బను టిట్కో అదేవిధంగా ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేసి ఇల్లు కూడా త్వరలో హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవ్వన్నారు. 1 year లోపు ఇల్లు మొత్తం కూడా పూర్తి చేయాలని చెప్పి ఒక ఆలోచన. ఈ లోపు లోన్ కనుక బ్యాంకర్స్ ముందుకు వచ్చి అదేవిధంగా బెనిఫిషరీస్ కూడా సిబిల్ స్కోర్ ఉంది, బిల్డింగ్ ఉంటే వాళ్ళు లోన్స్ ఇప్పించడం, టైం బీయింగ్ వీళ్ళ దగ్గర హట్కో లోన్ తీసుకొని ఏదైతే ఇన్కంప్లీట్గా ఉన్నాయో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు 75% పైన పూర్తి చేశారు. రిమైనింగ్ 25% కూడా వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు మాత్రం ప్రతి ఒక్కరు లెటర్స్ ఇచ్చారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచితంగా ఇస్తాము, ఎటువంటి లోన్ తీసుకోవక్కర్లేదు, లోన్ పే చేయక్కర్లేదు చెప్పి ఎలక్షన్ ముందు వాళ్ళు ప్రతి బెనిఫిషరీస్కి ఇచ్చారు. ఎలక్షన్ 5 ఏళ్ల తర్వాత కూడా గెలిచి ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమాత్రం పని చేయకుండా, కనీసం అంటించుకోకుండా ఎటువంటి డెవలప్మెంట్ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినట్టు పనులు తప్ప ఈ గత ప్రభుత్వం ఏమి చేయాలి. దీన్ని ప్రిస్టేజ్గా తీసుకొని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎన్డీఏ కూటమి ఉన్నటువంటి బీజేపీ జనసేన కూడా కలుపుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా టిట్కో హౌసింగ్ ఏదైతే ఇన్కంప్లీట్గా ఉండిపోయో అవన్నీగా పూర్తి చేసి త్వరలో ఇవ్వాలి, 1 year హ్యాండ్ ఓవర్ చెప్పి ఒక ఆలోచనలో ఉంది. అదేవిధంగా ఈరోజు జగ్గయ్యపేటకి వచ్చాం. జగ్గయ్యపేట బెనిఫిషరీస్తో కూడా త్వరలో లబ్ధిదారులు, బ్యాంకర్సు, ఐకేపీ, టిట్కో అందరితో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఎందుకు లోన్స్ ఆగినాయి, దీనికి కారణం ఏంటి, దాని నేమ్స్ చేంజ్ అయినాయా, కొంతమంది బిల్డింగ్ లేకపోవడం, కొంతమంది ఎక్స్పెక్ట్ చనిపోవడం ఉన్నాయి, అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని త్వరలో మీటింగ్ ఏర్పాటు చేసుకొని వర్క్ కంప్లీట్ చేసి ఎవరైతే లబ్ధిదారులందరూ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి. దీనిలో కొంతమంది ఎలిగేషన్స్ ప్రీవియస్ లబ్ధిదారులు కాకుండా కొంతమంది నేమ్ చేంజ్ అయినా అటువంటి కూడా లిస్ట్ అవుట్ తెప్పించి ప్రీవియస్ లిస్టు ప్రజెంట్ లిస్ట్ కూడా లబ్ధిదారుల లిస్ట్ తెప్పించుకొని దాన్ని ఎటువంటి అవకతవకల అవకాశం లేకుండా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కూడా ఏమాత్రం ఉన్నదాన్ని తీసిపారేసి నిజమైన లబ్ధిదారులకు ప్రీవియస్ ఎవరైతే సెలెక్ట్ అయినా వాడికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. మరి గత ప్రభుత్వంలా కాకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఇచ్చిన మాట ప్రకారం వాడు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.